అనురాధ చెప్పిన చిట్క అమోఘంగా పనిచేసింది. ఆమె చెప్పమన్నట్లుగానే శిరీష శ్యామ్‌తో చెప్పేసింది. అయితే సూటిగా తాను ఇంకొకరిని ప్రేమించానని చెప్పలేకపోయింది. అందుకు కారణం మరేం లేదు. అసలు సారథి తనను ప్రేమిస్తున్నాడన్న నమ్మకం ఆమెకింకా రూఢీ కాలేదు. అందువల్ల చదువు పూర్తి కావాలన్న మిష మీద పెళ్లి వాయిదా వేయిస్తే ఈలోగా తాను సారథిని లొంగదీసుకోవచ్చునని భావించింది. శ్యామ్ అప్పుడే శిరీషకు దగ్గరవడం మొదలుపెట్టాడు. ఆ పిల్ల కోరిన కోరికను తీర్చడం తన కర్తవ్యంగా ఎంచుకున్నాడు. అదీకాక పెళ్లి కాకుండా ఓ ఆడపిల్లతో స్నేహం చేయడంలో ఏదో థ్రిల్లున్నదని, దాన్ని పొందాలని ఆరాటంగానూ ఉంది. అందువల్ల తల్లితో తను ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేనట్లు, ఆ అమ్మాయి చదువు పూర్తయ్యేదాకా ఆగదలుచుకున్నట్లు చెప్పాడు. వరదనమ్మ గారికి ఇది బాగానే ఉంది. కానీ హేమలతాదేవి ఏమంటుందో అన్న సంశయంలో పడిపోయింది. కొడుకు దగ్గరుండి ఆమె చేత చైర్మన్ భార్యగారికి ఫోన్ చేయించాడు. హేమలతాదేవి గొప్ప సందిగ్ధంలో పడిపోయింది. ఆమెకిలాంటి సందర్భాల్లో సలహాలు చెప్పే ఆప్తుడు ఆమె రెండో కొడుకే. కనుకనే మధుని పిలిచి ఎలాగురా అని అడిగింది. ఇది బాగానే ఉందమ్మా. మన బంగారం కూడా ఎదురు తిరిగింది కదా, దాన్ని ఒప్పించడం నీ తరం నా తరం కాదు. కొంత టైం దొరికితే నేను అట్నుంచి నరుకు రాగలను. సారథిని ఇంటికి రాకుండా నువ్వు చేయగలవు. ఏదో రకంగా బెదిరించి నేను వాణ్ణి దీనివైపు కన్నెత్తి చూడకుండా చేయగలను. ఆ దెబ్బతో మనకు వాడి పీడ విరగడైపోతుంది. అసలు వాణ్ణి ఈ ఉద్యోగంలో నుంచి ఓడబెరికించేస్తే పీడ వదిలిపోతుంది. ఆమెకు కొడుకు చేసే బోధతో జ్ఞానోదయం కలిగినట్లుగా కనబడుతోంది. ఎన్నాళ్ళు సారథి మీద ఆమె హృదయంలో పేరుకునిపోయున్న కసి ఇప్పుడు మరింతగా పెరిగినట్లు తోచింది. ఏదో ఒక పెద్ద ప్లాన్ వేసి ఈ సారథిని చావుదెబ్బ కొడితేనే గాని తనకి ఆత్మసంతృప్తి లేదని గ్రహించింది. రేయ్ మధు, మీ నాన్నగారు వాడంటే పడి చేస్తారు. దానికి కారణం నాకు తెలుసు. ఆయన కింద దాదాపు 2000 మంది పనిచేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా ఉన్నారు. నిన్నగాక మొన్నొచ్చి నీ సారథిగాడిని ఈయన ఆఫీసులో నమ్మకంగా తన దగ్గర వేసుకుని నీకు నాకు చెప్పని రహస్యాలు కూడా వాడితో చెబుతున్నారు. దీనికి కారణం ఉంది, నాకు తెలుసు. హేమలతాదేవి అసహనంతో చలించిపోతోంది. కళ్లల్లో నుంచి నిప్పులే కురుస్తాయేమో అన్నంత భయంగా ఉంది. నిజమేనమ్మా, వెధవది. 10 రూపాయలు కావాలన్నా ప్రతిదానికి నాన్నగారు వాడు చెప్పినట్లే ఆడుతున్నారు. వాడికి ఉద్వాసన చెబితేనే గాని మన పువ్వు ప్రాడదు. అది నేను చూసుకుంటాను. ఇప్పుడు ఇంకొక బెడదొచ్చి పడిందమ్మా. ఈ అనురాధ లేదు, ఈవిడ మెల్లగా అన్నయ్య మీద కన్నేసింది. అందుకే వాడు మొన్న నువ్వు తెచ్చిన సంబంధం కాదంటున్నాడు అని అంటించాడు మధు. నిజమా అని ఆశ్చర్యాన్ని ప్రకటించిందామె. అవునమ్మా, ఇదంతా దాని ప్రోద్బలమే. లేకపోతే అన్నయ్య ఎన్నడన్నా నీ మాటకి ఎదురు చెప్పాడా? నీకు తెలీదమ్మా. ఈ కాలంలో ఎర్రగా బుర్రగా ఉన్నవాడి మీద కన్నేసి వలవేసి ఒళ్ళోకి లాక్కోవడం, తర్వాత అదిలించి బెదిరించి పుస్తకట్టించుకోవడం ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. గొర్రె పొట్టేలు వెళ్లి కొండను ఢీకొంటే కొండకు లోట గొర్రెకు చేట అని నీతో తలపడితే ఆ అమ్మాయి అంతా. అందుకని ఆ పాపాయిని పిలిచి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, చిరంజీవిని పెళ్లి కొప్పించే బాధ్యత నీదేనని గదమాయించావంటే కుక్కిన పేన్లు అయిపోతుంది. మన పని అయిపోతుంది. ముందు అన్నయ్య పెళ్లి చేసేద్దాం. వాడికి 30 దగ్గర పడుతున్నాయి. ఇంకెన్నేళ్లుంటాడు? చెల్లాయికి ఎలాగూ ఇంకొంత టైం కావాలనుకున్నాం కదా. కనుక నువ్వా అనురాధను పిలిచి కాస్త మందలించి వాణ్ణి ఒప్పించే బాధ్యత ఆ పిల్ల మీద తోసేసి నువ్వు ఊరుకో. ఇదంతా ప్రేమయుగం, జగమేక ప్రేమమయం అని హుషారుగా తల్లికి సలహా చెప్పాడు. ఇందులో అతని స్వార్థం కూడా కొంత లేకపోలేదు. అనురాధను చూశాక అతని మనసు చలించింది. ఇన్నాళ్లు తను వీధుల్లో వెంటాడుతున్న అందానికి మించిన సౌందర్యం తన ఇంట్లోనే ఉన్నదన్న విషయం అతను తెలుసుకున్నాడు. అనురాధ చిరంజీవి కాస్త చనువుగా మొసలుకుంటున్నారన్న వాస్తవాన్ని కూడా అతడు గుర్తించాడు. తన తల్లి చిరంజీవికి అనుకోకుండా ఈ పెళ్లి చూపులు తీసుకురావడం, చిరంజీవి చేసుకోనని ఎదురు తిరగడం, తల్లికి తాను చెబుదామనుకునే లోపలే ఆమె పిలిచి అడగడం అంతా తన మేలుకే ఉన్నట్లు తోచింది అతనికి. ఈ అవకాశాన్ని జారి విడుచుకోకుండా చక్కగా ఉపయోగించుకున్నాడు. చిరంజీవికి పెళ్ళైపోతే ఇక అనురాధ మీద తనకు కొన్ని హక్కులు వస్తాయని అతను ఆశపడుతున్నాడు. హేమలతాదేవి అనురాధను పిలిచి చిరంజీవికి గేలం వేసినట్లుగా నేరారోపణ చేసింది. అనురాధ బాణం దెబ్బతిన్న లేడి పిల్లలా గిలగిల్లాడింది. తనకేమీ తెలీదని, తనకలాంటి ఆశ లేదని కన్నీళ్లతో మొరపెట్టుకుంది. అయితే వాణ్ణి ఈ పెళ్లి కొప్పించు అని శాసించింది హేమలతాదేవి. నేనా అని నిర్ఘాంతపోయింది అనురాధ. నువ్వే. నీ వల్లనే వాడు నా మాటకి ఎదురు తిరిగాడు. తల్లి కొడుకుల మధ్య ఇలా కలతలు సృష్టించి నువ్వేం బావుకుందామనుకుంటున్నావు అని కోపంతో గద్దించింది చైర్మన్ గారి భార్య. నిజమత్తయ్య, దైవసాక్షిగా చెబుతున్నాను. నాకేం తెలీదు. బావ ఎందుకు కాదంటున్నాడో కూడా నాకు తెలీదు అంది అనురాధ. ఆ పిల్లకు పిలవకుండానే వచ్చి పడుతోంది కన్నీటి కెరటం. నీకు తెలియకపోయినా నాకు తెలుసు. వాణ్ణి ఎలా ఒప్పిస్తావో నాకు తెలీదు.
మేం మాత్రం ముహూర్తాలు పెట్టుకుంటున్నాం. వచ్చే నెలలో జయ మెడలో వాడు మంగళసూత్రం కట్టేటట్లు చేసే బాధ్యత నీది. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని సెలవిచ్చింది హేమలతాదేవి. కిన్నురాలై కిందకొచ్చింది. ఆమె మనసంతా పెను తుఫాన్లో చిక్కుకునిపోయిన నావలాగా, దారీ తెన్ను కానని పాందుడిలాగా పరితపించిపోతుంది. ఇదెక్కడి శిక్ష భగవాన్? నేరమేలేని శిక్ష. అనాథైన తాను బావనేవాడు దగ్గరైతే కాస్తంత మనసు విప్పి మాట్లాడడం దోషమా? నిండుగా నవ్వే చందమామను చూసి కలువ పువ్వు ఆనందంతో పులకించడం అపచారమా? ఆత్మీయతలు అనురాగాలు కరువై అసూయ ద్వేషాలు కరుడుగట్టిన వదినగారి పంచ నుండి ఇక్కడికొచ్చింది. వచ్చింది ఎందుకైనా ఇక్కడ తనకు చిరంజీవి చిరునవ్వు ఎదురైంది. ఎడారిలో ప్రయాణం చేసేవారికి వయాసిస్సు కనిపించినట్లుగా ఉంది. ఇంకా తన బడలెక తీరకముందే అది నిజమైన వయాసిస్సు కాదని తేలిపోయింది. పోనీ కాకపోతే మానే అనుకుంటుండగా ఇదేంటి తన కాళ్ళిలా బాధ్యతలో కూరుకుపోయాయి? బావను పెళ్లికి ఒప్పించగలదా తను? అసలెందుకు వద్దంటున్నాడు? అతని ఉద్దేశం ఏమిటి? సమాధానాలు దొరకని ప్రశ్నలు అనేకం ఆమెను వేధించాయి. చెదిరిపోయిన గుండెను చిక్కబట్టుకోవడానికి, కారే కన్నీటికి అడ్డుకట్ట వేసుకోవడానికి ఆమెకొక రోజు పైనే పట్టింది. చివరికి ఎలాగో చిరంజీవిని అడిగింది. అతను తోక తొక్కిన తాచుపాములా ఎంతెత్తును లేచాడు. నేనెవర్నీ చేసుకోను. నాకొకరి సలహాలు సంప్రదింపులు అనవసరం అన్నాడు కోపంతో బుసకొడుతూ. ఎవరినీ చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావు బావా? జేకేం తక్కువైందని అని నవ్వబోయింది అనురాధ. నేను చేసుకోదలుచుకోలేదు అంతే, దాని మీద తర్క విత్కరాలు అనవసరం అన్నాడతను సంభాషణను తుంచేస్తూ. నువ్వు అలా అంటే మాత్రం కావలసిన వాళ్ళం మేమెలా ఊరుకుంటాం? మెడలు వంచైనా పీటల మీద కూర్చోబెడతాం అంది అనురాధ వాతావరణాన్ని కొంచెం తేలికపరచడానికి. అనురాధ, నువ్వు విషయంలో తల దొరచుకో, నీకు అనవసరం అనేసి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు చిరంజీవి. ఆమెకున్న అవసరమేమిటో, ఎలాంటి సందిగ్ధంలో పడి ఇలా అతని వద్దకొచ్చిందో చెప్పనివ్వలేదు అతను. చిరంజీవి వైఖరి చూస్తే అతనంత తేలిగ్గా తనకు లొంగుతాడని అనిపించలేదు. చిరంజీవిని ఒప్పించడం అసాధ్యం అన్న విషయం కూడా అనురాధకు స్పష్టమైంది. ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తే ఆమెకు చెప్పున సారథి గుర్తొచ్చాడు. సారథి ఊరు నుంచి తిరిగి రాగానే చేసిన మొదటి పని తాను చందులాల్ దగ్గర తీసుకువెళ్లిన 1000 రూపాయలు కృతజ్ఞతతో తిరిగిచ్చి వేయడం. ఆ వేళ రాజగోపాలరావు గారికి కూడా తన ధన్యవాదాలు చెప్పుకున్నాడు. అంత డబ్బు అప్పుడే ఎలా తీర్చావు సారథి అని అడిగారాయన విభ్రమంతో. మా నాన్నగారు ఇచ్చారండి అన్నాడు సారథి వెంటనే. అంటే? మా అమ్మ చనిపోతూ నాకు ఒక ఉత్తరం రాసిందండి. ఆత్మహత్య చేసుకున్నదనే అక్కడి వాళ్ళు చెప్పారు. ఆమె రాసిన ఆ ఉత్తరంలో మా నాన్న దగ్గరకు వెళ్ళమని చెప్పింది. ఆమె కోరిక ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళాను. ఆయన వద్ద నుంచి ప్రేమానురాగాలే కాదు, నేను కలలో కూడా ఆశించినంత కలిమి నాకు లభించింది. అయితే అది నా స్వాధీనం కావడానికి కొంతకాలం పట్టవచ్చునేమో కాని అనుకోకుండా ఇలా సిరి కలిసి రావడం నాకు ఆనందంగానూ ఉంది, విచారంగానూ ఉంది సార్ అన్నాడు సారథి. విచారం ఎందుకు సారథి అని అడిగారాయన. ఇన్నాళ్ళు విచారం అన్నది తెలియకుండా పెరిగాను. ఇక విచారం మొదలవుతుందేమో అన్న శంకే విచారం కలిగిస్తోంది సార్ అన్నాడు సారథి. అది నిజం కాదు సారథి. ఈ తరం వాళ్ళకి కొన్ని భావాలు నాటుకుపోయి ఉంటాయి. డబ్బు లేనివాడు అనుకుంటాడు ఉన్నవాళ్ళంతా సుఖపడ్డం లేదని, వాళ్ళు ఆ డబ్బును కాపాడుకోలేక రాత్రులో నిద్రపట్టక అవస్థ పడతారని, లేకపోతే అజీర్తితో బాధపడతారని కొన్ని అభిప్రాయాలు కల్పించుకుంటాడు. అలాగే ఉన్నవాళ్ళు కూడా లేని వాళ్ళంతా దరిద్రపు జాతకం వాళ్ళని, వాళ్ళ చేతికి ఎంత ఇచ్చినా ఇట్టే ఖర్చైపోయి వాళ్ళు దరిద్రులుగానే మిగులుతారని ఒక నమ్మకం ఏర్పరుచుకుంటారు. అవన్నీ కేవలం వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం కల్పించుకున్న భ్రమలే కాని అందులో నిజం ఉండదు. అందని ద్రాక్ష పళ్ళు పులుపు అన్న సామెత ఒకటుంది. అదే వీళ్ల పట్ల నిజం. తమకు అందని దాన్ని అసహించుకోవడంలో అదో ఆనందం. యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం కలవాడు ఉన్ననాడు లేనినాడు ఒకలాగే ప్రవర్తిస్తాడు సారథి. అది నువ్వు రుజువు చెయ్యాలి, చేస్తావు. నీ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది సారథి అన్నారు రావు గారు. ఆయన మాటల్లో ఎంత సంతోషం కనబడుతోందో ఆయన మొహంలో అంతకు రెట్టింపు ఆనందం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. థ్యాంక్స్ సార్ అన్నాడు సారథి. అతను వచ్చాడన్న సంగతి తెలుసుకుని అనురాధ అతన్ని చూడ్డానికొస్తానని ఫోన్ చేసింది. ఆ సాయంత్రం అతను తొందరగా ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్లేటప్పటికే ఆమె ఎదురు చూస్తోంది. మీ అమ్మగారు పోయారట. నువ్వు వెళ్లిన మర్నాడే తెలిసింది. ఏంటి జబ్బు అని అడిగింది అనురాధ. ఏదో నెపంలేందే ప్రాణం పోదుగా అన్నాడు సారథి వ్యధాభరితమైన దృష్టితో. ఎలా జరిగింది? అంత అకస్మాత్తుగా ఎలా పోయింది? కిందటి రోజు రాత్రి వరకు కులాసాగానే ఉన్నదట. చూసిన వాళ్ళు చెప్పారు. తెల్లారి ఆమె లేచి తిరగడం చూసిన వాళ్ళు లేరు. అనురాధ చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా అంది. మనం మెట్ట వేదాంతం అని కొట్టిపారేస్తాం గాని చివరకు ఏముంది జీవితానా?
బ్రతికిన 4 రోజులు ఏదో మనం ఆచంద్ర తారార్కంగా వెలగబోతున్నట్లు ఈ ఆశలు, ఆశయాలు, ప్రేమలు, ద్వేషాలు, మోసాలు, నీదని నాదని వదులోడుకోవడం, ఇదంతా ఒక నాటకం. ఒక తెర జారగానే ఏముంది, అక్కడ మిగిలేది ఒక శూన్యం. ఈ కొద్ది కాలంలోనూ మనిషి ఎన్నెన్ని బలమైన సంబంధాలు, అనుబంధాలు పెంచుకుంటాడు. చివరికి ఆ అనుబంధాలే అతను తెంపుకోలేని బంధాలై చివరి క్షణం వరకు శాంతిని, విశ్రాంతిని లేకుండా చేస్తాయి. అయినా అతను విసిగిపోడు. ఇంకా ఏదో కావాలని, ఏమేమో చెయ్యాలని పోరాడుతూనే ఉంటాడు. తలచుకుంటే ఎంతో చిత్రం అనిపిస్తుంది. గమ్మత్తేంటంటే ఏదో ఒక రోజు వస్తుందని, ఆ వేళ ఈ బ్రతుకు సమాప్తమవుతుందని తెలుసు. మనిషి క్షణక్షణానికి చావుకి దగ్గర పడుతున్నాడని తెలుసు. ఈ తెలిసిన వాళ్ళు, ఇంకా ఎంతో తెలిసిన వేదాంతులు, పండితులు అంతా మళ్ళీ ఈ మాయ అనే ముసుగులో దూరి స్వార్థమనే శత్రువుతో అహర్నిశలు పోరాడుతూనే ఉంటారు. ఆ పోరాటమే జీవితం అన్నాడు సారథి. అతను ఎటో చూస్తున్నాడు. చూస్తున్నదేమిటో అతనికి కనిపించడం లేదు. కనిపిస్తున్న దాన్ని మనసు పరికించడం లేదు. మరి ప్రతిఫలాపేక్ష లేని ఈ పోరాటానికి అర్థం ఏమిటి? నేడో రేపో ఈ భూమి మీద తన స్థానాన్ని ఖాళీ చేయక తప్పదని తెలిసిన మనిషి తెలిసి తెలియక ఎందుకింత రాగద్వేషాలను, ఆవేశ కావేశాలను, మోహ వ్యామోహాలను పెంచుకుంటున్నాడు? ఎందుకింత పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అని అడిగింది అనురాధ. వీళ్ళిద్దరి తాత్విక చింతనను ఆసక్తిగా వింటోంది నిర్మల. ఆ పిల్లకు వీళ్ల వేదాంత చర్చ మీద అంతటి మక్కువ లేదు. కాని ఆ సమయం మాత్రం తన చిలిపి చేష్టలకు తెగింది కాదని నోరు మూసుకుని కూర్చుని వాళ్ల సంభాషణను వింటోంది. ఒక ఆటగాడుంటాడు, ఆడుతుంటాడు. పోటీ పడిన ఇద్దరూ గెలవడం సాధ్యం కాదు. ఎవరో ఒకరు ఓడిపోతారని తెలుసు. ఎవరు మట్టుకు వాళ్లే తామే గెలవాలని పట్టుదలతో ఆడుతుంటారు. మధ్యలో ఏమాత్రం అవకాశం దొరికినా ఎదుటివాణ్ణి పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు. అతను అప్రమత్తుడై ఉంటే ఏదో ఒక చిన్న మోసం చేసైనా గెలుపు సాధించాలని చూస్తాడు. ఆట అనంతంగా సాగదని తెలుసు. ఇంకాసేపటికి ఈ ఆట పూర్తవుతుందని, తర్వాత ఎవరి దోవ వాళ్లదేనని తెలుసు. మరి ఈ కాస్త భాగ్యానికి వాళ్ళు ఎందుకిలా తాపత్రయపడ్డట్టు? నీలో నాలో వెలిగే ఆ ప్రాణి ఎంతో బలవత్తరమైంది. వెలిగే దీపం చుట్టూ ముసిరిన చీకటిని ఛేదించి వెలుగును చిమ్మినట్లు ఈ ప్రాణి అతన్ని అనుక్షణం కార్యోన్ముఖుణ్ణి చేసి ఆ కాస్త పరిధిలో చైతన్యాన్ని విస్తరింపజేస్తూనే ఉంటుంది. దీపం ఆరగానే ఆ వెలుగు మాయమైనట్లు ఆ ప్రాణి లేచుకోగానే ఆ చైతన్యం ఆగిపోతుంది అన్నాడు సారథి. మరి కొంతసేపు మళ్లీ మౌనం ముగ్గురి మధ్య వచ్చి కూర్చుంది. ఆ సంభాషణ మారుస్తూ అనురాధ నిర్మలను పలకరించింది. మా అన్నయ్య లేకపోతే రాకూడదా అని అడిగింది నిర్మల ఆరిందల. ఎందుకు రావాలి అంది అనురాధ నవ్వుతూ. మా కోసం. నిర్మల వెంటనే తనకు తోచిన సమాధానం చెప్పింది. ప్రతిసారి నేనే మీకోసం రావాలి కాని మీరు మాత్రం రాకూడదేం అంది అనాలని కాకుండా అనాలోచితంగా. అందుకు నిర్మల వెంటనే గుర్తు చేసింది. మీరు గొప్పవాళ్ళు కదా, మీళ్లకు మమ్మల్ని రాణిస్తారేంటి అందే నిర్మల సాగదీసుకుంటూ. నేను గొప్పవాళ్ల నీడనుంటున్నాను గాని గొప్పదాని మాత్రం కాదమ్మా. మీ అందరిపాటి అదృష్టానికి కూడా నోచుకొని దౌర్భాగ్యురాల్ని అంది అనురాధ. మనసులోని ఆవేదనను దాచుకోలేక బయటపడిపోయింది. మీకక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మా ఇంటికి వచ్చేయండి. హాయిగా ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం అంది నిర్మల. ఎప్పటికైనా ఆ మాట నువ్వు అన్నావు కాని మీ అన్నయ్య అన్నారేమో చూడు అంది అనురాధ సారథి వంక క్రీగంట చూస్తూ. నేనంటే మాత్రం వస్తారేంటి అన్నాడు సారథి నవ్వుతూ. ముందరి కాళ్లకు బంధం వేయడం అంటే అదే. అన్నీ అరవవాళ్ల మర్యాదలు అంది అనురాధ అతన్ని దిప్పుతూ. వాళ్ళు విన్నారంటే ఊరుకోరు. పర్వాలేదు, చాలా దూరానున్నారు. అలా అనకండి. దేవాలయం లేని ఊరైనా ఉంటుందేమో గాని అయ్యరు హోటల్ లేని ఊరు మాత్రం ఉండదు అని మా స్నేహితుడు ఒకడు అంటాడు అన్నాడు సారథి. నిర్మల, అనురాధ పొక్కుమని నవ్వారు. ఎందుకు అంత భయం అంది అనురాధ. పట్టపగలు కూడా పరదూషణ చేయలేనంత పిరికివాణ్ణండి. అది దూషణ ఎలా అవుతుంది? అది వాళ్ల శక్తి సామర్థ్యాలకు నిదర్శనం అని సమర్థించింది అనురాధ. సరేలేండి, ఆల్ ఇండియా సర్వీసెస్ లో వాళ్లే ఫస్టట అని మీ మిత్రుడు చెప్పాడా అని నవ్వింది మళ్ళీ. అప్పటికి పొద్దుగూకి చాలాసేపు అయింది. సరస్వతమ్మ గారితో చెప్పి సెలవు తీసుకుని బయలుదేరింది అనురాధ. ఆమెను సాగనంపడానికి వెంటొచ్చాడు సారథి. ఆ పార్కు దగ్గరకొచ్చాక ఆమె అందులోకి దారి తీయడం చూసి సారథి ఆమెను అనుసరించాడు. ఇక్కడేదో మిమ్మల్ని బాగా ఆకర్షిస్తున్నట్లుంది అన్నాడు సారథి ఆమెతో. మరే, ఏదో చాలా బలంగా ఆకర్షిస్తోంది అంది అనురాధ అతని కళ్ళల్లోకి చూస్తూ. సారథి వెంటనే దృష్టి మరల్చుకున్నాడు. రాజగోపాలరావు గారు ఆ రోజిచ్చిన డోసు ఇంకా అతని మీద పనిచేస్తూనే ఉంది. మమతలు పెంచుకుంటే మనస్తాపం తప్పదన్న విషయం అతను ఏనాడో రూఢి చేసుకున్నాడు.
అందువల్ల వీళ్ళకి ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు చూపే అనురాగం అతన్ని మధ్య మధ్యలో భ్రమింపజేస్తోంది. అయినా అతను ఎప్పటికప్పుడు తను హద్దులు మీరడం లేదు కదా అని ఆత్మ విమర్శ చేసుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ మీ సహాయం కోరొచ్చానండి అంది అనురాధ కొద్దిసేపటికి. చెప్పండి అన్నాడు సారథి. మీ ఆఫీసర్ గారింట్లో కొడుక్కి కూతురికి సంబంధాలు చూశారు. వచ్చే నెలలో పెళ్లిళ్లు ఘనంగా చేస్తారట. నిజమా అన్నాడు సారథి చక్తుడై. అంతవరకు నిజమే, కానీ శిరీష చిరంజీవి ఇద్దరూ ఎదురు తిరిగారు. ఏం? శిరీష చదువు పూర్తి కావాలని వంక పెట్టింది. చిరంజీవి ఎందుకు వద్దంటున్నాడో ఎవరికీ తెలీదు. మీకూడా తెలీదా అని నవ్వబోయి మానేశాడు సారథి. అది నా ప్రారంధమే అనుకోవాలి. అందరూ నన్నే అనుమానిస్తున్నారు అంది అనురాధ రుద్ధకంఠంతో. క్షమించండి అన్నాడు సారథి వెంటనే. నేను క్షమించమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను సారథి గారు. దేవుడు దయామయుడు అంటారు కదా. నిరపరాధుల్ని కూడా ఎందుకెంత ఏడిపిస్తుంటాడో అర్థం కావడం లేదండి. నేనేదో బావను వల్లో వేసుకున్నానని మా అత్తయ్య అనుకుంటోంది. అంతటితో ఊరుకోలేదు. ఆయన్ని పెళ్లికి సుముఖుని చేసే బాధ్యత కూడా నా మీదకు తోసేసి ఊరుకుంది. నిజానికి బావ మనసులో ఏముందో నాకు తెలీదు అని ఆగిపోయింది అనురాధ. ఎంతకీ నన్నేం చేయమంటారు అని అడిగాడు సారథి. ఇప్పుడు నన్నేం చేయమంటారో మీరే చెప్పాలి. బావను కదిపాను. తన పెళ్లి విషయంలో నన్నేమీ జోక్యం చేసుకోవద్దని గట్టిగా చెప్పేసి వెళ్ళిపోయాడు. బావ ఉద్దేశమేంటో నాకు ఏమాత్రం తెలియనివ్వలేదు. ఆయన ఉద్దేశం తెలుసుకునే ముందు మీ ఉద్దేశమేంటో చెప్పండి అని అడిగాడు సారథి. అంటే అంటే చిరంజీవి జైను చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇందులో నా ఇష్టాలతో ప్రమేయం ఏముంది సారథి గారు? బావ మీద అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని మా అత్తయ్య ఖచ్చితంగా చెప్పేసింది అంది అనురాధ అవనత వదనయ్యాయి. రేపు మీ మావయ్య గారు చేసుకుంటావా అని అడిగితే మీరేం చెబుతారు అని సూటిగా ప్రశ్నించాడు. అలాంటి అవకాశం తనకు దొరుకుతుందని ఆమె ఇంతవరకు యోచించలేదు. హేమలతాదేవి ఆ ఆశను తుంచేసినప్పటి నుంచి ఆమె తన మనసును దిటవపరుచుకోవడానికే ప్రయత్నిస్తోంది తప్ప ఆ ఆశను చిగురింపజేసుకునే ప్రయత్నాలేమీ చేయడం లేదు. ఇప్పుడు సారథి వేసిన ప్రశ్న ఆమెకు కొత్తగా తోచింది. నిజంగా అలాంటి స్థితొస్తే తను మావయ్యకి ఏమని చెప్పగలదు? ఆశ నిరాశల మధ్య డోలయామానంగా ఊగిసలాడిన మనసు ఎటూ మొగ్గలేదు. కీ అయిపోయిన గడియారంలోని పెంజులంలా ఊగిసలాడిన 2 బిందువులకి సరిగ్గా మధ్యలో ఆగిపోయింది. అలా నిజంగా మావయ్య అడిగితే, రేపు బావయ్య అడిగితే అత్తయ్యను మెప్పించడం కోసం బావను వదులుకోవడమా? ఒకవేళ అత్తయ్య తన పట్టుదలే చెల్లించుకున్నట్లయితే తన పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుంది? ప్రయత్నించి విఫలమవడం కన్నా ఊరుకోవడం ఉత్తమం కదా. ఊరుకోవడం వల్ల వరించే అదృష్టాన్ని వదులుకోవడం కదా. అనురాధ మౌనం వహించడంతో సారథి ఆమెను మరో విధంగా ఊహించాడు. అందుకే అన్నాడు, అంతటి అభిలాషను మీరు మనసులో పెట్టుకుని పైకిలా వ్యక్తీకరించడం భావ్యం కాదు. నేను చిరంజీవితో మాట్లాడతాను. ధైర్యంగా నిలబడి నీ మేనత్త కూతుర్ని చేసుకోమని చెబుతాను. చిరంజీవి తల్లిదండ్రుల మాటనైనా కాదంటాడేమో గాని నా మాట కాదనలేడు. నిజమా? మీకంతటి నమ్మకం ఉందా అని అడిగింది అనురాధ సంభ్రమాచర్యాలు ఒక్కసారిగా ఊపిరిగొనగా. అవతల మనిషి మన నమ్మకాలను ఒమ్ము చేసే వరకు మనం నమ్మడంలో తప్పులేదన్న నా సిద్ధాంతం. ఏ సమస్యకైనా అసలు కారణమేంటో తెలుసుకుంటే దాన్ని సగం పరిష్కరించినట్లే. అనురాధ లాంటి అపరంజి బొమ్మను, అనురాగ వల్లరిని మీదు మిక్కిలి మేనత్త కూతుర్ని వదులుకునేటంతటి అమాయకుడు కాదు చిరంజీవి అన్నాడు సారథి. పువ్వెత్తున తీరం చేరిన కెరటం తిరిగి సముద్ర గర్భంలోకి జారినట్లు అతని మాటలు విన్న మీదట ఎగిసిపడ్డ ఆమెలోని ప్రేమపూరిత హృదయం అత్తగారి పట్టుదల గుర్తుకు రాగానే నిరుత్సాహంతో కుంగిపోయింది. మీకు చిరంజీవి మీద ఏమాత్రం పలుకుబడున్నా దాన్ని ఉపయోగించి జైను చేసుకోమని ఒప్పించండి. నాకన్నా అన్ని విధాలా తగిన పిల్లామే అంది అనురాధ వీలైనంత వరకు గొంతులో ఎలాంటి ఉద్వేగాన్ని చొరనీయకుండా. అవసరం ఉన్నప్పుడు త్యాగం చేయడం ఎంత వివేకమో అవసరం లేనప్పుడు త్యాగాలు చేయడం అంత అవివేకం కూడా అన్నాడు సారథి ఆమెనే తన ప్రతిపాదన ఒప్పించాలని ప్రయత్నిస్తూ. నేను త్యాగాలు చేయగల స్థితిలో లేను సారథి గారు. నేనిప్పుడు నా భృత్యాన్ని వెతుకుంటూ వచ్చాను. ఆ సత్యాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే పేలపిండివాడి కథలా తయారవుతుంది. మబ్బును నమ్ముకుని మరచెంబులో నీళ్లు పారబోసుకున్నట్లవుతుంది. మా అత్తయ్య మాటకు మావయ్య ఎదురు చెప్పలేడు. ఇక బావ సంగతి ఏం చెప్పాలి? వ్యర్థ ప్రయత్నం చేసి విఫలమైతే నాకున్న నీడ కూడా పోతుందేమో సారథి గారు అంది అనురాధ. ఇందాకటి నుంచే మనసులో దోబూచులాడుతున్న భయాందోళనను బయట పెడుతూ. అంతవరకు రాదనే ఆశిద్దాం అన్నాడు సారథి. రాయి పైకి విసిరే ముందు చూసుకోవాలి ఎక్కడ పడుతుందో. విసిరిన తర్వాత మనం చెయ్యి అడ్డు పెడితే ఆగుతుందా? మనం ఆశించినట్లే జరుగుతుందా? అప్రతిహాతంగా ఆ ఇంట్లో అందర్నీ సమానంగా శాసించగల అత్తయ్య తన కొడుకును వలలో వేశానని నిందించి బయటికి గెంటితే నా గతి ఏంటి?
సారథి గారు, మీరు ఆదుకుంటారా అని సూటిగా ప్రశ్నించింది అనురాధ. ఆ స్థితిలో ఉన్న ఎవరినైనా ఆదుకోగలను. మిమ్మల్ని నేను ఇంట్లో పెట్టుకున్నానని తెలిస్తే ఆమె ఎంతకైనా తెగిస్తుంది అన్నాడు సారథి. చూసారా మరి, దయామయులైన వారు ఎదురుగా ఉన్న వారి ఆదరాన్ని పొందలేని అభాగ్యురాల్ని నేను. ఇలాంటి నిర్భాగ్యమైన స్థితిలో ఉండి ఆశలకు పోవడం ఎంతటి తెలివిమాలిన పని. కనుక సారథి గారు, మీకు చేతులెత్తి మొక్కుతాను. ఎలాగైనా సరే మా బావను జైలు చేసుకునేటట్లు ఒప్పించండి. అదే నాకు నిజమైన ఉపకారం. కూటికి లేని పేదరాల్ని నన్ను ప్రలోభాలకు లోను చేసి ప్రమాదాలకు గురి చేయకండి. మీకెంతైనా పుణ్యం ఉంటుంది. బావను జైలు చేసుకునేందుకు ఒప్పించండి అంది అనురాధ, రెండు చేతులు ఎత్తి సారథికి నమస్కరిస్తూ. వృద్ధమైన ఆమె కంఠం వెల్లువలో మునిగిపోయిన మహావృక్షంలా దుఃఖావేశంతో నిండిపోయి ఇక మాట్లాడలేకపోయింది. ఆమె ఆలోచనలోని వాస్తవికత అతనికి కొట్టొచ్చినట్టు కనపడింది. అనురాధ ఊహించిన పరిస్థితి కొద్ది క్షణాల్లో పేలబోయే టైం బాంబును కనుక్కుని చావును తప్పించుకుని బయటపడ్డవాడి పరిస్థితికి దగ్గరగా ఉంది. అలాగే ప్రయత్నిస్తాను అనురాధ గారు అన్నాడు సారథి. కూర్చున్న చోటు నుంచి లేస్తూ చెమ్మగిలిన నేత్రాలను తుడుచుకుంటూ ఆర్ద్రమైన హృదయాన్ని కూడదీసుకుంటూ అతని వెనక నడిచింది అనురాధ.